హాయ్ అండి. మై నేమ్ ఈజ్ దియా విలియమ్స్. ఈరోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ న్యూ సిలబస్ 2025-26 క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మరియు ఏ రోమన్లో మనం ఏవేవి చదువుకోవాలి అని ఈరోజు మనం తెలుసుకుందాం. 4వ రోమన్ చత్వారః ప్రశ్నాః సమాధేయః అన్నారు. అంటే 4కి సమాధానం రాయమన్నారు ప్రశ్నలకి. ఈ ప్రశ్నలు ఉపవాచకం నుండి రావడం జరుగుతుంది. ఇక్కడ 6 ప్రశ్నలు ఇవ్వడం జరిగాయి. అందులో 3కి మాత్రమే సమాధానం 4కి మాత్రమే సమాధానం రాయమని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు వినయ విధేయతాచ మిత్రరత్నం పాపస్య ఫలం దానశూరః శిభిః మైత్రి అనే మొత్తం 5 లెసన్స్ ఉన్నాయి. ప్రతి లెసన్లో 2 ప్రశ్నలు ఉన్నాయి. కేవలం 3వ లెసన్లో మాత్రమే అనగా పాపస్య ఫలంలో మొత్తం 4 ప్రశ్నలు ఉన్నాయి. అక్కడ ఇచ్చినటువంటివన్నీ 6 ప్రశ్నలు, మనం రాయవలసినవి 4. ఇక్కడ ఒక్కొక్క లెసన్ నుండి ఒక్కొక్క ప్రశ్న ఇచ్చినప్పటికీ ఒక ప్రశ్న ఇవ్వడానికి లెసన్ లేదు. కానీ ఒక లెసన్లో ఎక్స్ట్రాగా 2 ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి. అది పాపస్య ఫలం, అందులో నుండి 2 ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి వినయ విధేయతాచ మిత్రరత్నం పాపస్య ఫలం ఇవి 4 నేర్చుకుంటే, ఈ 3 నేర్చుకుంటే సరిపోతుంది. కానీ ఎక్స్ట్రా రాయమని నేను పిల్లలకు చెప్తూ ఉంటాను. కాబట్టి దానశూర శిభిః అయినా కానీ మైత్రి కానీ ఒకటి ఛాయిస్గా మనం రాయడానికి అవకాశం ఉంటుంది.